హాయ్ అండి, దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇదైతే ఆనియన్ కర్రీ డిఫరెంట్గా ట్రై చేశాను. నేనైతే ఎక్కడ చూడలేదు. ఇది నా ఓన్ అండి. ఆనియన్స్ కట్ చేయడానికి కూడా చాలా టైం పట్టదు. ఆనియన్ కర్రీ చేసుకోవాలంటే చాలా ఈజీ. కాకపోతే ఇది ఎక్కువ పోసుకోవాలి. క్వాంటిటీ అయిన తర్వాత, కర్రీ అయిన తర్వాత మనకు చాలా కొంచెంగా వస్తుంది ఉడికిన తర్వాత. ఇది ఫస్ట్ 2 ముక్కలుగా చేసుకోవాలి, నిలువుగా కట్ చేసి. తర్వాత వాటిని అడ్డంగా కట్ చేసి మళ్ళా లేయర్గా తీసుకోవాలి. కటింగ్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. మరి చిన్న గోయాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా, అట్లానే కట్ చేస్తుంటే ఒక ఐడియా వచ్చి ఇట్లా చేసిన. నేనైతే ఎట్లా ఉందో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. చూసిండ్రు కదా, మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు తిన్న ఆనియన్ లాగా కాకుండా చూడండి, లేయర్గా ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసి ఆనియన్స్ వేసేసుకొని హైలో పెట్టుకొని బాగా వేగనివ్వాలి వాటిని. కడాయిలో అయితే నాకు చాలా ఇష్టం చేయడానికి. చూడండి, ఇప్పుడైతే కరివేపాకు ఫ్రెష్గా ఉంది. కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతుంటేనే బాగా టేస్ట్ అవుతుంది ఏదే కానీ. కొంచెం ఇప్పుడు ఉప్పు, నేను ఏదైనా బాక్స్ల మీద రాసి పెట్టుకుంటా, ఈజీగా ఉంటుందని తీసుకోవడానికి. మ్యాక్సిమం అందరూ అలానే చేస్తుండొచ్చు. ఏంటంటే వీడియో మనకి సాగాలి కాబట్టి చెప్తున్నా. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ. అల్లం పేస్ట్ అయితే వేసుకోవట్లేదు, ఎందుకంటే అది కిందంతా అంటుకుపోయి మాడిపోతుంటుంది కదా, అందుకని. 2 minutes మగ్గనిద్దాం. ఎప్పుడు పచ్చిమిర్చి ఇష్టం కదా కొందరికి, తినాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. బాగుంటుంది, నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. ఖచ్చితంగా దానివల్ల టేస్ట్ వస్తుందని అయితే కాదు, తినాలనుకునే వాళ్ళకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అంతే. ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుందండి. మూత పెట్టుకొని ఇప్పుడు బాగా మగ్గనిద్దాం. చూసినప్పుడు ఇంత అనిపిస్తుంది కదా, ఉడికిన తర్వాత కొంచెం అయిపోతుంటుంది మొత్తం కర్రీ అంతా. ఇప్పుడు పసుపు కొంచెం బాగా మగ్గిన తర్వాత, నా దగ్గర స్టాండ్స్ అవి అలాంటివి ఏం లేవు, అందుకనే అది ఎలా అవుతుందో చూపించడం కష్టం. అందుకే ఇలా తీస్తున్న వీడియో. చూడండి ఒకసారి కట్అవుట్ ఎలా ఉందో. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇంకా కొంచెం ఇప్పుడు టేస్ట్కి తగ్గినంత వేసుకోండి. అప్పుడు మగ్గడానికి ఇప్పుడు టేస్ట్కి తగ్గినంత ఉప్పు. చూడండి ఒకసారి ఇట్లా ఉడికినాక ఇప్పుడు మిర్చి పౌడరు తగినంత, తక్కువ
తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే మిర్చి ఉంది కాబట్టి మధ్యలో. ఉల్లిపాయలో ఎక్కువ కారం ఉంటే తినాలనిపించదు. తగినంతనే వేసుకోవాలి, మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా. కారం వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగంటుతుంది, మొత్తం మాడిపోయిన వాసన వస్తుంది కదా, అందుకే. ఇప్పుడు చూపిస్తాను, ఒక్కసారి చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో. కారం కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఎంత కొంచెం అయింది, 2 ఉల్లిగడ్డలు కోసినట్టు అయింది కదా. అసలు ఇంత క్వాంటిటీ ఉండే కట్ చేసినప్పుడు అట్లా మీకు ఒక్కటి కట్ చేసి చూపిస్తాను, ఉడికిందా లేదా అని. అది మనకి ఒక పొరలా కనిపిస్తుంది, ఉడికినప్పుడే అర్థమైపోతుంది. అట్లా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది మనకి కర్రీ ప్రిపేర్ అయినట్టు.